ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరికీ షాలోమ్ అని చెప్తూ ఉన్నా. షాలోమ్ అనేటువంటి ఒక మాట ఇజ్రాయెల్ దేశంలో యూదులైనటువంటి వారు ఒకరితో ఒకరు నమస్కారాలు చెప్పుకునేటప్పుడు పలకబడేటువంటి మాట. మామూలుగా అక్కడ అందరూ అరబీలైనటువంటి వాళ్ళు ఉంటారు, పాలస్తీనియన్లు అయినటువంటి వారు కూడా అక్కడ ఉంటూ ఉంటారు. ఒకవేళ వారితో మాట్లాడవలసి వస్తే సలాం అనేటువంటి రీతిగా మాట్లాడుతూ ఉంటాం. గుడ్ మార్నింగ్ అనేటువంటి రీతిగా చెప్పాలి అని అంటే వారితో సబాల్ కేర్ అని చెప్పేసి అని అంటారు. కానీ అది ఇస్రాయేలీలు లేక యూదులైనటువంటి వారితో హీబ్రూ పదంలో మాట్లాడాలంటే బుఖర్తోఫ్ అని చెప్పినటువంటి రీతిగా మాట్లాడుతూ ఉంటాం. బుఖర్తోఫ్ ఒక మంచి మాటగా వారిని పలకరించేటువంటి ఒక మాట. ఈరోజు ఈ మాటలు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే సరిగ్గా ఈ దినానికి ఈ తారీఖు నాకు 70 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీల యొక్క చరిత్రలో వారికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి ఒక రోజు. ఈ 70 అనేటువంటి ఒక సంఖ్య వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సంఖ్య. అఫ్కోర్స్ ఇలాంటి సంఖ్యలు చాలా ఉన్నాయి. 1 అన్నా కానీ వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 3 అనేటువంటిది అది కూడా వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయమే. అలాగనే 7 అనేటువంటిది మరీ ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం. అలాగనే 40 అనేటువంటిది అదొక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం. 50 అనేటువంటిది సునాద సంవత్సరంగా ఉండేటువంటి ఒక విషయం. ఆ తర్వాత 70 సంవత్సరాలు లేక 70 దినాలు ఇలాంటి విషయం కూడా వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం. చరిత్రలో మనం వెనక్కి కనుక వెళ్ళినట్లయితే అసలు ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్రని మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము అనేటువంటి ఆయనని దేవుడు పిలిచారు. ఈ అబ్రహాముని ఆశీర్వదించున్నారు. అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాక్ గారిని దేవుడు ఆయన్ని కూడా ఆశీర్వదించున్నారు. ఇస్సాక్ గారికి 2 కుమారులు, ఏషావు, యాకోబు అనేటువంటి వాళ్ళు. కానీ యాషావు కంటే ముందే బయటకు వద్దామనుకొని మొట్టమొదటిలోనే తయారైనటువంటి యొక్క యాకోబు యాషావు అనే అన్నగారి యొక్క జ్యేష్ఠత్వాన్ని తన దగ్గర ఉన్నటువంటి ఒక మంచి కూర వంటకంతో కొట్టేశాడు. ఆ తర్వాత నాన్నగారి దగ్గర కూడా ఆశీర్వాదాలన్నీ కొట్టేశాడు. ఆ తర్వాత అన్నయ్య కోపడుతున్నాడని తెలుసుకొని దూరదేశానికి పారిపోయి అక్కడ ఒక అమ్మాయిని వివాహం చేసుకొని తన బంధువుల అమ్మాయిని వివాహం చేసుకొని అక్కడ మాంగారి దగ్గర ఉండవలసినటువంటి ఆశీర్వాదాలన్నీ అయ్యి కొట్టేశాడు. బాగానే మంచి ఆస్తిని సంపాదించుకున్నాడు. అయితే తిరిగి వచ్చేటప్పుడు ఈ యొక్క యాకోబు అనేటువంటి ఒక్కడుగా మిగిలిపోయి తను సంపాదించిన ఆస్తినంతా తన అన్నతో సమాధాన పడడానికి గాను ఇచ్చేశాడు. ఎప్పుడైతే అలా ముందుకు పంపించేసి ఈయన ఒక్కడే మిగిలి ఉన్నాడో అప్పుడు ఒక నరునితో పెనుగులాడుతూ ఈ యాకోబు అంటాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజున మీకు కూడా ఇలాంటి జీల్ ఉండాలని నేను కోరుకుంటున్నా. దేవుని యొద్ద నుండి దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటేనే తప్ప ప్రోగ్రాం మనం మానద్దు, ప్రోగ్రాం మనం కట్టొద్దు. ఈరోజు ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తున్నటువంటి ఒక దేవుడు. ఆయన అందరినీ ఆశీర్వదించే దేవుడు. మళ్ళీ అలాగని చెప్పేసి ఏదో ఇలా బ్రతిమలాడినటువంటి వాళ్ళు మాత్రమే ఆశీర్వదించే దేవుడు కాడు, లేకపోతే క్రైస్తవులైనటువంటి వారిని మాత్రమే ఆశీర్వదించే దేవుడు అని కూడా నేను చెప్పట్లే. నేను ప్రకటిస్తున్నటువంటి ఒక దేవాతి దేవుడు అందరినీ ఆశీర్వదించేటువంటి దేవుడు, ప్రతి ఒక్కరిని దీవించేటువంటి ఒక దేవుడు. ఈరోజు నేను ఒకవేళ ఈయన మాటలు వింటున్నటువంటి మీరు క్రైస్తవులై ఉండొచ్చు, క్రైస్తవేతరులై ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. ఈరోజు నేను మీతో చెప్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే నేను ప్రకటిస్తున్న దేవుడు, నేను నమ్మిన ఈ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపించినాడు మిమ్మల్ని దీవించడం. ఇది ఆయన చిత్తమై ఉన్నది. ఈరోజు మీరు మీ కుటుంబం దేవుని చేత మీరును ఆశీర్వదించబడిన ప్రజలే. అలా ఆశీర్వదించబడినటువంటి యాకోబునకు దేవుడు తన పేరును మార్చి, ఎందుకంటే యాకోబు అంటే మోసగాడు అని అర్థం వస్తుంది కనుక నీవిక మీదట మోసగాడువు కావునైనా నువ్వు దేవునితోనే పెనుగులాడి పోరాడి నువ్వు నెగ్గినటువంటి వాడివి గనక, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి గనక నీ పేరు ఇశ్రాయేలు అని పెడుతున్నానని ఆ దినాల్లో దేవుడు ఆ యాకోబు అనేటువంటి ఆయనకు పెట్టిన మారు పేరు ఇశ్రాయేల్. నాటి నుంచి అండి ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు రావటం జరిగింది. వీళ్ళు కొంతకాలం బాగానే ఉండి ఉన్నారు. ఆ ఇశ్రాయేలీలైనటువంటి వారు ఐగుప్తు దేశము బానిసత్వం నుంచి బయటకు వచ్చి ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి దేవుడు వారితో మాట్లాడిన మాట ప్రకారంగా మీరు నా మాట వింటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా,
మీరు నా మాట వినకపోతే మిమ్మల్ని నేను చెరలోనికి కొనిపోనిస్తా, మీరు చెర కొనిపోబడేటట్లుగా చేస్తా, బందీలుగా మీరు వెళ్ళిపోయేటట్టు చేస్తా అని చెప్పేసి అని దేవుడు సెలవిచ్చాడు. అదే దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి ద్వారా మాట్లాడుతూ ఏమంటాడంటే, నా సేవకుడైన నెబుకద్నెజర్ అనేటువంటి ఒక వ్యక్తిని నేను మీ మీదకి దండెత్తి రావడానికి నేను పంపిస్తాను. ఆ తర్వాత 70 సంవత్సరాలకి మీరు స్వాతంత్రం పొందుకొని మరలా తిరిగి ఆ బబులోను అనేటువంటి ఒక చెరలో నుండి మీరు విడుదల పొందుకుంటారు అని దేవుడు సెలవిచ్చినాడు. అది గ్రహించినటువంటి దానియేలు గారు ఆ చెరలోనికి వెళ్ళినటువంటి ఆయన 70 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన తన యొక్క గ్రంథములో ఆయన గోనెపట్ట ధరించుకొని దేవుని దగ్గర మొర్ర పెడుతూ ప్రార్థన చేస్తాడు. దేవా, యెహోవా దేవా, నీవు చెప్పిన 70 సంవత్సరాలు అయిపోయినాయి కదా, మరి మమ్మల్ని మరలా ఆ దేశానికి తీసుకుని వెళ్ళవా? మేము ఆ దేశానికి వెళ్ళే అవకాశాన్ని మాకు ఇవ్వా? ఓ యెహోవా దేవా, ఈ 70 సంవత్సరాలు మేము బానిసలుగా ఉండి ఉన్నాం, ఈ 70 సంవత్సరాలు మేము దాసోహం చేస్తూ వచ్చినాం, ఇకనైనా మమ్మల్ని విడిపించవా అని వాళ్ళు మొర్ర పెట్టినటువంటి ఒక మొర్ర, దానియేలు గారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆ బబులోను చెరలో నుండి, ఆ ప్రాంత ప్రజల మధ్యలో నుండి మరలా తిరిగి తీసుకుని వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ఈలోగా మరలా జరిగిన విషయం ఏంటంటే, తిరిగి వచ్చిన ఈ ప్రజలు స్వయంగా మనలను రక్షించడానికి దేవాతి దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు ఆయన వస్తే, వీళ్ళు అనుకున్నారంటే ఇశ్రాయేలులో మా మెస్సియా వస్తే రాజ కిరీటం పెట్టుకొని ఒక రాజుగా పరిపాలన చేసి, ఆనాడు దావీదు రాజు ఎలాగనైతేనే యెరూషలేములో నుండి పరిపాలన చేసినాడో అదే యెరూషలేములో ఉండి ఈ రోమీలు అనేటువంటి వారిని, మా శత్రువులు అయినటువంటి వారిని, మా మీద అజమాయిషీ చేసేటువంటి వారిని అందరిని కూడా కొలగొట్టి వాళ్ళని తోలేసి వాళ్ళని చంపేసి వాళ్ళని ఏదో చేసి మాకు ఈ రాజ్యాన్ని స్థాపిస్తాడు మా మెస్సియా అని ఎదురు చూచారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది భౌతికమైనటువంటి ఒక రాజ్యాన్ని స్థాపించడానికి కాదు, భౌతికమైనటువంటి ఒక మతాన్ని స్థాపించడానికి, అంతకంటే కూడా కాదు. యేసుక్రీస్తు వారు వచ్చింది ఆ పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి, శాంతియుతమైనటువంటి ఒక రాజ్యాన్ని స్థాపించడానికి, సమాధానము, సంతోషము, సఖ్యత కలిగిన ఆ రాజ్యాన్ని స్థాపించడానికి. ఇప్పుడు కూడా నేను చూస్తుంటేనండి, ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి ఒక పరిస్థితులు చాలా క్లిష్టతరంగా కనబడుతూ ఉన్నాయి. ఏం జరుగుద్దో అర్థము కానటువంటి ఒక పరిస్థితులు, మత విద్వేషాలు పెరిగిపోతున్నటువంటి రీతిగా పెచ్చిరిల్లిపోతున్నటువంటి ఒక విషయాలు, వీటన్నిటికీ అంతం రావాలి అంటే నా యేసు ప్రభు యొక్క 2వ రాకడ జరిగి తీరాలి అంటాను నేను. ఈ 2వ రాకడకు ముందు జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచునని నా ప్రభువు సెలవిచ్చిన ప్రకారంగా క్రైస్తవుల మీదకి ఇతరులు, ఇతరుల మీదకి క్రైస్తవులు, ఇలాగున జనం మీదకి జనం లేస్తూ ఒకరినొకరు చంపుకుంటూ ఒకరినొకరు అభ్యంతర కారణంగా చేసుకుంటూ ఎంత భయంకరమైనటువంటి విషయాలండి ఈ దినాల్లో మనం పేపర్లలో మనం వింటూ ఉన్నప్పుడు, టీవీ న్యూస్ల్లో మనం వింటూ ఉన్నప్పుడు, ఈ యొక్క సమాజం అనేటువంటి దాని మధ్యలో సమాధానం లేకుండా ఉంటున్నటువంటి పరిస్థితులు వింటున్నప్పుడు నా మటుకు నేనైతే చాలా కలవరపడుతూ ఉన్నా. దానికి జవాబు ఒకటే అంట, నా యేసు రాకడ జరిగినప్పుడు, నా యేసు ప్రభు 2వ రాకడ జరిగినప్పుడు ఇలాంటి సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. ఆయన కార్యాన్ని ఆయన జరిగించుకుంటూ ఉన్నాడు. సో ఇశ్రాయేలీయులైనటువంటి వారి విషయంలో కూడా మనం చూసినట్లయితే వాళ్ళు మాటి మాటికి విననొల్లని ప్రజలుగా ఉంటూ వచ్చినారు కనుక మరలా దేవుడు వాళ్ళతో అన్నాడు, మీరు నా మాట వినలేదు, నా కుమారుని మీరు అంగీకరించలేదు, నా కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద మీరు తిరుగుబాటుతనం చేస్తున్నారు, నా కుమారుడినే పంపిస్తే ఆయనను ఊరి వెలుపలకు తీసుకుని వెళ్ళి మీరు ఆయన్ని చంపివేసి ఉన్నారు, శిలువ మ్రాను మీద ఆయన్ని వేలాడదీసి మీరు చంపివేశారు, మీ సంగతి నేను చూస్తా. అప్పటికి వాళ్ళే అన్నారు, ఈ ఇశ్రాయేలు ప్రజలే అంటున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఆ దోషం ఏదైనా ఉంటే మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని వారు పలికారండి. సో ఆ ప్రకారంగా క్రీస్తు శకము 70వ సంవత్సరంలో, చూడండి 70, యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఒక 40 సంవత్సరాలకి, అనగా యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటిది తిరిగి లేచినటువంటిది క్రీస్తు శకము 30వ సంవత్సరంలో అని అంటారు. ఎందుకంటే ఈ 30కి వెనక్కి వెళ్ళిన తర్వాత ఇంకో వెనక్కి వెళ్ళిన 4 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు జన్మించినటువంటిది, అనగా 33.5 సంవత్సరాల వయసులో యేసు శిలువ మ్రాను మీద ఆయన తన ప్రాణాన్ని పెట్టడం అనేటువంటిది జరిగింది. అయితే అది క్రీస్తు శకం 30వ సంవత్సరంలో. ఆయనను సిలువ వేసేటప్పుడు వీళ్ళు వేసిన కేకలు ఏంటంటే, ఆ దోషము మా మీద మా పిల్లల మీద ఉండును గాక, ఏమన్నా పోతే మేం పోతాం అనేటువంటి రీతిగా వాళ్ళు పలికారు.
తత్ఫలితం ఏం జరిగింది? సరిగ్గా క్రీస్తు శకము 70వ సంవత్సరం, 70, నోట్ దట్ వర్డ్ అండి, 70వ సంవత్సరంలో నీరు అనేటువంటి యొక్క చక్రవర్తి, రోమ్ నుంచి వచ్చినటువంటి యొక్క చక్రవర్తి యొక్క ఆధ్వర్యంలో, టైటస్ అనేటువంటి మరి యొక్క నాయకుని యొక్క ఆధ్వర్యంలో వారు యెరూషలేము మీదికి దండెత్తి వచ్చినప్పుడు యెరూషలేముని కాల్చివేశారు. యెరూషలేం పట్టణాన్ని ధ్వంసం చేసేశారు. అప్పటికి యెరూషలేములో ఉండిన సొలొమోన్ రాజుగారు కట్టించినటువంటి ఒక దేవాలయం, యేసు ప్రభు కాలం నాటికి ఉండినటువంటి హేరోద్ అనేటువంటి ఆయన దాదాపు 40 సంవత్సరాల పాటు దానిని బాగు చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఒక దేవాలయం, ఎంతో వింతైనటువంటి ఎత్తైనటువంటి ఒక దేవాలయం, ఆ దేవాలయం కూడా శిథిలమైపోయింది, పడగొట్టు వేయబడింది. రాతి మీద రాయి నిలవకుండా దోచేసుకున్నారు. రాయి మధ్యలో ఆ సొలొమోను రాజు కట్టించేటప్పుడు బంగారాన్ని పొదిగితే ఆ బంగారం కొరకు రాతి మీద రాయి నిలవనివ్వకుండా ప్రతి రాయిని డొల్చేశారు, ప్రతి రాయిని పొడి చేశారు. అది పెంట కుప్పగా మారిపోయినటువంటిది. ఇశ్రాయేలీయులు యూదులైనటువంటి వారి యొక్క రక్తము గుర్రపు డెక్కలు తడిసినంతగా యూదులైనటువంటి వారిని హింసించి ఉన్నారంట, యూదులను చిత్రవద చేసి ఉన్నారంట. బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే అపోస్తల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనాల్లో కనుక మనం చూసినట్లయితే, యూదులు ప్రపంచ దేశాలన్నిటికీ చెదరపోయారు, అనేకమైన దేశాలకి చెదరిపోయారు. ఇంకా అక్కడ లేరు, యూదులు అనేటువంటి వాళ్ళు అక్కడ లేరు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాలస్తీనియన్లుగా పిలువబడుతున్న అరబీయులైనటువంటి వారు ఆ దేశంలో మిగిలారు. యూదులైనబడినటువంటి వారు, ఇశ్రాయేలీలుగా పరిగణించబడినటువంటి వారు ఆ దేశంలో ఉండకుండా వాళ్ళని తరిమితే అన్ని దేశాలకు వాళ్ళు చెదరిపోయారు. అపోస్తల కార్యములు అదే మాట అంటాడు, యూదులకు హింస కలిగినందున, యూదులకు చిత్రహింస కలిగినందున వాళ్ళు ప్రపంచ దేశాలన్నిటికీ చెదరిపోయారు. అప్పటి నుండి ఇశ్రాయేలీయుల యొక్క ప్రార్థన ఏంటంటే, వచ్చే సంవత్సరం మా పస్కా పండుగ యెరూషలేములో చేసుకుంటాము, వచ్చే సంవత్సరం మా యొక్క పండుగ యెరూషలేములో చేసుకుంటాము, మా పర్ణశాలలో పండుగ మేము యెరూషలేములో చేసుకుంటాము. ఇది ప్రతి సంవత్సరం వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళు తిరిగి వచ్చినటువంటి ఒక పరిస్థితి రాలే. 1917వ సంవత్సరం నాటికి ప్రపంచ యుద్ధములు జరుగుతున్నటువంటి ఒక కాలంలో, ఆ యొక్క 2వ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు వాడబడినటువంటి ఒక బాంబు ఎవరు చేశారు అని తెలుసుకొని, వామ్మో యూదులకి ఎంత జ్ఞానం ఉన్నప్పుడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారంటే, యూదులైనటువంటి మీకు, ఇశ్రాయేలీలైనటువంటి మీకు ఆ యొక్క మీ దేశం అనబడినటువంటి యొక్క పాలస్తీనా దేశాన్ని మీకు ఇచ్చేస్తాము అనేటువంటి రీతిగా వాళ్ళు డిక్లేర్ చేశారు. దాన్నే ఏమన్నారంటే బల్ఫోర్ డిక్లరేషన్ అని చెప్పేసి అన్నారు. అనగా లార్డ్ బల్ఫోర్, అనగా బ్రిటిష్ దేశానికి ప్రభువుగా ఉండినటువంటి బల్ఫోర్ అనేటువంటి ఒక ప్రభువు, లేక లార్డ్ బల్ఫోర్ అనేటువంటి ఆయన డిక్లేర్ చేశాడు, ఈ దేశాన్ని మరలా మీకు ఇచ్చేస్తాము, ఈ భూభాగాన్ని మరలా మీకు ఇచ్చేస్తాము. కానీ ఒకటి మనం గమనించాలండి, అదేంటనంటే క్రీస్తు శకము 70లో వీళ్ళు చెదిరిపోగా, యూదులు అనేటువంటి వారు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోగా, ఆ క్రీస్తు శకము 70 నుండి కూడా అక్కడ ఉండినటువంటి వారిని పాలస్తీనియన్లు అని పిలుస్తూ ఉన్నారు. 70వ సంవత్సరం నుండి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అరబీయులైనటువంటి వాళ్ళు, అరబీయులుగా వాళ్ళు అక్కడ ఉంటూ వచ్చినారు, పాలస్తీనాగానే వారు ఉంటూ వచ్చినారు. ఈలోగా ఎప్పుడైతే 1917వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభువుగా ఉండినటువంటి లార్డ్ బల్ఫోర్ అనేటువంటి ఆయన దీనికి మేము స్వాతంత్రం ఇస్తాము, మీ కొరకు ఈ దేశాన్ని ఇస్తామని చెప్పారో, అప్పటికి ఇది జోర్డాన్ దేశం యొక్క హయాంలో ఉండినటువంటిది. 1948కి ఈ పాలస్తీన్ అనేటువంటి దేశం కూడా భాగము కూడా జోర్డాన్లో కలిపి ఉండినటువంటిది. జోర్డాన్ దేశానికి ఇప్పుడు కూడా ఆన్ అరైవల్ వీసా, అంటే అక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వీసా తీసుకోవచ్చు. ఈ మాట తెలిసిన వెంటనే ఎక్కడెక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆ దేశానికి రావడం మొదలుపెట్టారు. టెల్ అవీవ్లో ఉన్నటువంటి ఒక విమానాశ్రయానికి వాళ్ళు రావటం మొదలుపెట్టారు. యూదులు తిరిగి రావటం మొదలుపెట్టి ఉన్నారు. ఇలాగున్న సంఖ్యలో పెరగ్గా అప్పటికి అమెరికా యొక్క ప్రోద్బలంతో, అమెరికా ఇస్తున్నటువంటి యొక్క ప్రోత్సాహంతో బ్రిటిష్ ప్రభు అయినటువంటి వాళ్ళు ఈ ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి కానీ ఆలోచించి దీనిని 2 భాగాలు చేద్దాము, పాలస్తీనులకు సగభాగము, ఇజ్రాయేలీలకు సగభాగము ఇద్దామని ఆలోచిస్తూ
చివరికి ఏమని తీర్మానం చేశారంటే సరిగ్గా ఈ మే నెల 14వ తారీఖు అర్ధరాత్రి గడ వారికి స్వాతంత్రాన్ని డిక్లేర్ చేస్తూ వాళ్ళన్న మాట ఏంటంటే ఈ భూభాగాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు తప్పుకున్నారు. ఇక చూడండి, ఆ రోజుకి జరిగినటువంటి ఒక విషయాలు ఆలోచన చేసినట్లయితే చరిత్ర ప్రకారంగా ఎప్పుడైతే ఇది ఇజ్రాయెల్ దేశానికి ఇచ్చేసామని బ్రిటిష్ వాళ్ళు చెప్పారో అప్పటి వరకు అక్కడ ఉండినటువంటి ఒక పాలస్తీనియన్లు వాళ్ళకి బాధేసింది. ఇది మా దేశం, పాలస్తీనా మా దేశం, ఇక్కడ మేము ఇన్ని వందల సంవత్సరాల నుంచి మేము నివాసం అంటుందంటే ఎక్కడి నుంచో వచ్చిన ఈ జాతి ఎవరో మాకు తెలీదు, ఈ యూదులు ఎవరో మాకు తెలియదు. అలాంటి యూదులు వస్తే అమెరికా వాడి యొక్క ప్రోత్సాహంతో బ్రిటిష్ వాడు ఈ దేశానికి స్వాతంత్రం, ఇశ్రాయేలీలకి ఇది స్వాతంత్రం అని ఇశ్రాయేలీలకు ఇవ్వడానికి చేశారని వాళ్ళు బాధ పెట్టుకున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పైన ఉన్నటువంటి లెబనాన్ కానీ లేక సిరియా కానీ, యువతల పక్కన ఉన్నటువంటి ఒక జోర్డాన్ దేశం కానీ, ఇరాన్ ఇరాక్ లేనటువంటివి కానీ, క్రింద ఉన్నటువంటి ఒక సౌదీ అరేబియా కానీ, యువతల పక్కన ఉన్నటువంటి ఒక ఈజిప్ట్ దేశం కానీ, వీళ్ళందరూ కలిసి అప్పుడే పుట్టినటువంటి ఒక ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం ప్రకటించారు. 1948 మే నెల 14వ తారీఖున వాళ్ళకి స్వాతంత్రం వస్తే 15వ తారీఖే వాళ్ళు ప్రకటించారు. అప్పుడు రోజుల్లో వచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే అది శుక్రవారం, మే 14వ తారీఖు ఒక శుక్రవారంగా వచ్చినటువంటిది. శుక్రవారం సాయంకాలం 6 గంటలకి వారి యొక్క క్యాలెండర్ మార్చుకునేటువంటి అలవాటు ఉంది ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు. అనగా వారి యొక్క సబ్బాతు అనేటువంటిది శుక్రవారం సాయంకాలం 6 గంటల నుంచి శనివారం సాయంకాలం 6 గంటల వరకు సబ్బాతు దినాన్ని వాళ్ళు ఏ పని చేయరు, మరి ముఖ్యంగా యుద్ధం అంతకంటే చేయరు. కానీ ఇప్పుడు వెంటనే వాళ్ళు యుద్ధం ప్రకటించారు. శనివారం నాటికే వాళ్ళు యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు వీళ్ళు అప్పటికప్పుడు పుట్టిన ఈ పసికందు ఎదుర్కోవాలంటే తట్టుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళ దగ్గర సైన్యం లేదు, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఏదో ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి ప్రపంచ దేశాలుగా వస్తూ వచ్చినా తప్ప అంతమించి ఏమీ లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి? దేవుడే రష్యాని ప్రేరేపించి అప్పటి రోజుల్లో రష్యా వాళ్ళు వాడేసినటువంటి ఆయుధ సామాగ్రిని ఈ ఇశ్రాయేలీయులైనటువంటి వారికి ఇవ్వగా 5 దేశాలు ఒకేసారి మోకుమ్మడిగా వీళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని దగ్గర కనిపెట్టుకొని యెహోవా దేవుని నమ్ముకొని ఆనాడు హోషియా రాజు లేకపోతే హిజ్కియా రాజు వాళ్ళకి ఎదుర్కొన్నటువంటి యుద్ధాలలో దేవుడు వారికి యెహోషాపాతు రాజు వారికి దేవుడు విజయాన్ని ఇచ్చినట్లుగా ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు తమ దేవుడైన యెహోవా యందు నమ్మిక ఇచ్చిన వారై పసికందుగా పుట్టినటువంటి దేశం, అప్పుడే పుట్టినటువంటి దేశం, ఈ చుట్టూ ఉన్నటువంటి దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళి నిలబడితే వాడేసిన తుపాకులతో వాడేసినటువంటి ఆయుధ సామాగ్రితో చుట్టూ ఉన్నటువంటి 5 దేశాల మీద కూడా వారు విజయాన్ని సాధించి ఇజ్రాయేల్ జెండాని వాళ్ళు అక్కడ పాతుకొని ఉన్నారు. స్నేహితులారా, దేవుని యొక్క ప్రణాళిక. అఫ్కోర్స్ అలాగని ఒకవేళ ఎదుటి వాళ్ళని చంపేయడం వలన అది న్యాయమని నేను అనను. అన్యాయంగా చంపితే అది అన్యాయమే, కానీ యుద్ధ నీతిలో చంపితే దానికి మనం ఏమీ కాదనలేం. ఏ చేతనంటే అప్పటికప్పుడు పుట్టిన పసికందు మీదకి వాళ్ళు యుద్ధానికి రావడం సరైనటువంటి విషయం కాదు. వాళ్ళ ఒకవేళ ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని ఆయుధాలతో వచ్చినా దేవుడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి తోడుగా నుండి వారి పక్షముగా ఆనాడు యుద్ధం చేశాడు, ఇప్పుడు కూడా యుద్ధం చేశాడు. 70 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక మొట్టమొదటి యుద్ధములో దేవుడు వారికి విజయాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు కూడా నేను మన ప్రజలైనటువంటి వారిని ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకొని వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి 2 రోజుల క్రితమే ఇజ్రాయెల్ నుంచి మరలా ఒక టీం బ్యాచ్ అనేటువంటిది తిరిగి రావటం జరిగింది. సో అక్కడ మేము చూసినప్పుడు ఏంటంటే జోర్డాన్ దేశంలో కానీ ఈజిప్ట్ దేశంలో కానీ వారు మాట్లాడే మాటలు ఏమంటారంటే ఈ ఇశ్రాయేలీయులు మాతో యుద్ధం చేశారు, మమ్మల్ని ఇలా యుద్ధం చేసి ఇతరులు కూడా వాళ్ళకి సహకరించగా మా దేశాన్ని చిన్న చేసేద్దాం అనుకున్నారని జోర్డానీయులు చెప్తారు. జోర్డాన్ అంత పెద్ద దేశం అండి, ఇజ్రాయెల్ దేశం చిన్న పెసరంత దేశం అండి. మనకున్న కేరళ అంత కూడా ఉండదండి. మనకు దేశంలో మనకి కేరళ అనేటువంటి ఒక రాష్ట్రం ఎంత ఉండదో అంత కూడా ఉండదండి. అలాంటి ఆ చిన్న దేశం అంట వీళ్ళతో యుద్ధం చేసి వీళ్ళని చిన్న చిన్న రాజ్యాలు చేసేసారని చెప్పేసి అని వాళ్ళు అంటారు. ఎందుకంటే వాళ్ళకున్న బాధ, ఎందుకంటే ఈ పాలస్తీనియన్లు అనేటువంటి వాళ్ళు పక్కకి గెంటి యూదులైనటువంటి వారు ఆ స్థలంలోనికి వచ్చి వాళ్ళు దాన్ని ఆక్రమించుకొని ఉన్నారు కనుక నచ్చనటువంటి రీతిగా వారు మాట్లాడేటువంటి మాటలు. కానీ ఒకటి గమనించండి స్నేహితులారా, ఇన్ని సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలీయులకు తోడుగానే ఉంటూ వచ్చినాడు.
దేవుడు అంటున్నాడు కదా, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు మీరు వసంతకాలము సమీపమాయనని తెలుసుకునేదారు కదా, ఆ ప్రకారమే ఈ సంగతులన్నీ జరుగుట మీరు చూచినప్పుడు యేసు రాకడ సమీపించిందని తెలుసుకోండి అని అంటాడు. అంజూరపు కొమ్మ లేతదనంటే ఏమైంది? అంతకుముందు యేసుప్రభువే పలికాడు, నీకు మీదట నీ పండ్లు ఎవరనో తినకుందురు గాక అని అంజూరపు చెట్టుతోనే చెప్పాడు. ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది తెల్లారేసరికి, అది తెల్లారిసరి పాడైపోయింది. యేసు ప్రభునే కాదన్నటువంటి వాళ్ళు 40 సంవత్సరాల తర్వాత అనగా క్రీస్తు శకము 70వ సంవత్సరంలో చెదిరిపోయినటువంటి ఒక యూదులు 1948వ సంవత్సరం మే నెల 14వ తారీఖున వాళ్ళకి స్వాతంత్ర దేశమని పరిగణించబడి వాళ్ళు జెండా పాతుకోగలిగారు. ఇప్పటికీ 70 సంవత్సరాలు అయినటువంటి ఒక చరిత్ర. వాళ్ళు అక్కడికి దేశముగా ఏర్పడి 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల్లో వారు చిన్న పిసరంత దేశమే కానండి, ప్రపంచ దేశాలన్నిటికంటే జ్ఞానయుక్తమైనటువంటి ఒక దేశం. ప్రపంచ దేశాలన్నిటికంటే మిలిటరీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సైన్యంలో ఉండినటువంటి వాళ్ళు కానీ అద్భుతమైనటువంటి ఒక సైన్స్ టెక్నాలజీ కలిగినటువంటి రీతిగా ఒకవేళ యుద్ధము చేయాలంటే వీళ్ళు వెళ్ళి ఆ దేశంతో యుద్ధము చేసి తిరిగి వచ్చేసి మేము ఆ దేశాన్ని కొట్టేశామని వీళ్ళు మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తేనే తప్ప అక్కడ ఆ దేశాన్ని కొట్టారన్న సంగతి కూడా వాళ్ళకి తెలియకుండా అంతటి జ్ఞానం టెక్నాలజీ పెరిగినటువంటి వాళ్ళు. నోబెల్ బహుమతులు పొందుకున్నటువంటి వాళ్ళు దాదాపు 10 మంది పైన ఉన్నారంటండి అందులోని. ఈరోజు ఎంతో జ్ఞానయుక్తంగా టెక్నాలజికల్గా ఇన్ఫర్మేషన్ ఐటీ రంగంలో, కంప్యూటర్ రంగంలో, చిప్స్ రంగంలో ప్రతి విషయంలో కూడా వాళ్ళదే పై చేయండి బాబు. అవడానికి జానబెత్తుడు దేశం, చుట్టూరు ఉన్న దేశాలన్నీ కూడా శత్రు దేశాలే. ఇప్పుడు కూడా లెబనాన్ కానీ, ఆ సిరియా కానీ, ఆ జోర్డాన్ దేశం కానీ, ఇరాన్ ఇరాకులు కానీ, లేకపోతే కింద ఉన్నటువంటి సౌదీ అరేబియా కానీ, యువతల పక్క ఉన్నటువంటి అక్క ఈజిప్ట్ కానీ, ఇవన్నీ కూడా ఈ దేశాన్ని తుడిపెట్టేయాలని చూస్తున్నటువంటిది. 70 సంవత్సరాలు కాపాడబడింది. ఇక్కడ ఒక్క మాట చెప్పి నేను ప్రార్థనలు నడిపించబోతున్నాను. అదేంటంటే నిజానికి అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ ఆ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు 2017వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన ఐక్యరాజ్య సమితి అంగీకరించని ఒక పాయింట్లో ఈయన ఏమంటాడంటే, నేను ఇశ్రాయేలు దేశానికి యెరూషలేమును ముఖ్య పట్టణంగా అంగీకరిస్తున్నాను అన్నారు. అక్కడికే దేశం అతలాకుతలం అయిపోయింది, అట్టుడుకుపోయినట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఇంకొక మాట వింటున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ మే నెల 14వ తారీఖున అనగా ఈ దినం అమెరికా అధ్యక్షుడు తన యొక్క రాయబార్య కార్యాలయాన్ని టెల్-అవీవ్లో ఉండినటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ యెరూషలేములో పెడుతున్నాను అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. ఒకవేళ అదే గనక జరిగితే ఏం జరుగుతుందో? ఒకటి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు రాకడ సమీపించినది. అంత్యక్రీస్తు బయలుపరచబడేటువంటి ఒక సమయం ఆసన్నమై ఉన్నది. ఈ ఇశ్రాయేలీయులకు 70 సంవత్సరాలు జరిగినటువంటి ఒక సందర్భంగా ఒకవేళ మన ప్రభు రాకడే కనుక జరిగితే ఈ దినాన్ని మనం ఎత్తబడి గుంపులో మనం ఉంటూ ఉన్నామా? ఆ ప్రభువుని ఎదుర్కొనేటువంటి వారముగా మహిమ దేహములతో ప్రభువుని మధ్యాకాశంలో ఎదుర్కొనేటువంటి ఒక గుంపులో మనం ఉంటున్నామా? ఇది ప్రశ్న వేసుకుందాం. నా ప్రియ స్నేహితులారా, నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చినప్పుడల్లా నేను అంటాను, ఆ దేశపు మట్టి, ఆ దేశపు నూనె, ఆ దేశపు నీళ్లు, ఆ దేశాన్ని గురించి చెప్పడం ఇది కాదు నా ప్రాముఖ్యత. అది కాదు దేవుడు నాకు అప్పగించిన సువార్త భారం. దేవుడు నాకు అప్పగించింది ఏంటంటే, ఆ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు చూచినప్పుడు నా ప్రభు రాకడ ఎంత దగ్గర అయిపోయిందో అని ఆ హృదయ స్పందన నాతో వచ్చినటువంటి వారికి నేను తెలియజెప్తూ ఉన్నా, నాతో వచ్చినటువంటి ప్రజలకు నేను వివరిస్తూ ఉన్నా. అందుకే ఈరోజు చెప్తున్నా, ప్రియ స్నేహితులారా, యెరూషలేమునకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు నిండిన ఈ కారణము చేత ప్రభు రాకడే జరుగుతుందో లేక ఏమి జరగబోతుందో మనం కనిపెట్టి ఎదురు చూద్దాం. ఈలోగా ఒకవేళ ప్రభు రాకడ జరిగితే నేను, మీరు, మనమందరం ఆ మధ్యాకాశానికి ప్రభువుని ఎదుర్కొనడానికి సిద్ధపడినట్లుగా మీ కొరకు నా ప్రార్థన. తండ్రి, ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నా. ఓ ప్రక్కన ప్రపంచ దేశాలన్నింటిలో జరుగుతున్నాయి, నీ చిత్త ప్రకారంగానే జరుగుతున్నాయి. నీ అనుమతి లేకుండా ఏది జరగదు నాయన. ఇశ్రాయేలీయులు అనేటువంటి వాళ్ళు చెదిరిపోయి దాదాపు 2000 సంవత్సరాలు బయటే ఉంటూ వచ్చినారు. కానీ నీ కృపచేత వారిని మరలా దేశానికి మీరు తీసుకొని వచ్చినారు. వారికి స్వాతంత్రం అనేటువంటిది ఇచ్చినారు. వారికి స్వాతంత్రం ఇచ్చి ఈ దినానికి సరిగ్గా ఈ మే నెల 14వ తారీఖు మా ప్రభువా ఇదిగో వారికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు నిండినటువంటి ఒక కారణం ఏం జరగబోతుందో. అయితే ఒకటి మేము ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు నీ రాకడ జరిగినా, ఎప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు జరిగినా నీ బిడలమైనటువంటి మేము నీ రాకడ కొరకు మేము సిద్ధపడి ఎదురు చూచున్నట్లు నీ కృప మాపై కుమ్మరించమని, ఈ బిడలందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను
దేవదేవుని దీవెన ఆశీర్వాదం, ఆయన రాకడ జరిగితే ఆయన రాకడలో ఎత్తబడినట్లు మనకును, ఒకవేళ దేవుడు వారిని జ్యేష్ఠ కుమారుడుగా పెట్టుకుని ఉన్నాడు గనక ఇశ్రాయేలు సమాజమునకును నిత్యము తోడయుండి సమాధానముతో నింపి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, ఒకవేళ ఎవరైనా సామర్లకోటకి దగ్గరలో ఉండినటువంటి ప్రజల కొరకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. అదేంటంటే సామర్లకోటలో ఈరోజు, రేపు, ఎల్లుండ ఈ 3 దినాలు ఒక ప్రాముఖ్యమైనటువంటి దినాలుగా, మే 14వ తారీఖు ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేయడానికి, మే 15వ తారీఖు మన ఆత్మీయ జీవితంలో మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపడడానికి, మే 16వ తారీఖు నా జీవితంలో ప్రభు నన్ను రక్షించినటువంటి రోజు, ప్రభు తన యొక్క కృపచేత నా పాపాన్ని తీసివేసి తన వెలుగుతో నన్ను నింపినటువంటి రోజు 1976వ సంవత్సరం మే నెల 16వ తారీఖు గనక ఇప్పటికీ నేను మర్చిపోలేను. ప్రభు నన్ను తిరిగి జన్మింపచేసిన ఆధ్యాత్మికమైనటువంటి జన్మదినం గనక 3 రోజులు సామర్లకోటలో నేను ఒక మీటింగ్స్ పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీకు ప్రకటించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నా. ఒకవేళ ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న దరిదాపుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, దగ్గరలో ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రావాలి అని మీరు ఆశపడినట్లయితే ఈరోజు 14వ తారీఖు, 15వ తారీఖు, 16వ తారీఖు 3 రోజులు సాయంకాల సమయంలో మాత్రమే సామర్లకోట ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో నేను ఒక ప్రత్యేకమైన ప్రార్థన కోటాలను ఏర్పాటు చేస్తున్నా. 14వ తారీఖు ఇశ్రాయేలీల కొరకు, 15వ తారీఖు మన ఆత్మీయ జీవితం కొరకు, 16వ తారీఖు నా జీవితంలో ప్రభు చేసిన ఈ గొప్ప రక్షణ భాగ్యము కొరకు నేను ఆ దేవునికి స్తుత్యాగాన్ని చెల్లించుకుంటూ మిమ్మల్ని ఆహ్వానం తెలియజేస్తున్నా. ఈ విషయంలోకి నన్ను సంప్రదించాలనుకుంటే నా చిరునామా ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మరొకసారి జ్ఞాపకం చేస్తున్న స్నేహితులారా, ఈ మే నెల 14వ తారీఖు అనగా ఈరోజు, రేపు, ఎల్లుండ మే 14, 15, 16 తేదీలలో, మే 14 ఇశ్రాయేలీల గురించినటువంటి ఒక ప్రాముఖ్యమైన దినం. మే 16వ తారీఖున ప్రభు నన్ను రక్షించి 42 సంవత్సరాల క్రితం ప్రభు నన్ను రక్షించి తన రక్షణలో నడిపిస్తున్న దాన్ని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని స్తుతించడానికి నేను కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాను కనుక తూర్పుగోదావరి జిల్లా లేక పరిసర ప్రాంతాల్లో ఉండినటువంటి ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మీరు రాగలిగితే ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుండి 9 గంటల లోపు జరిగేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూటాలకి నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నా. మిమ్మల్ని అందరినీ కలుసుకునేటంత వరకు, వచ్చే వారం కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.